వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. భార్య పిల్లలు చూస్తూ ఉండగానే భర్తను కర్రలు రాళ్లతో కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి మండలం బసిరికొండ పంచాయతీ నకలకొండ సమీపంలో నివాసం ఉండే ఎన్ గంగాధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య వనిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిన్న రాత్రి భార్య పిల్లలతో కలిసి నిద్రిస్తూ ఉండగా ఒక్కసారిగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆ వెంటనే గంగాధర్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దుండగుల దాడిలో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యా పిల్లలు చూస్తూ ఉండగానే ఆ కిరాతకులు గంగాధర్ను అతి దారుణంగా చంపేశారు. సమాచారం అందుకున్న మదనపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఏం జరిగిందన్న విషయంపై మృతుని భార్యా పిల్లల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి 6 వ్యక్తులు ఇంట్లోకి చొరబడి గంగాధర్పై దాడి చేసినట్లు తెలిపారు. తన కళ్ల ముందే భర్తను కొట్టి చంపేశారని భార్య కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సుమారు 15 ఏళ్ల కిందట గంగాధర్ తండ్రి కృష్ణమూర్తి కూడా హత్యకు గురయ్యాడు. కృష్ణమూర్తికి 2 భార్యలు ఉండటంతో ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రి హత్య కేసులో గంగాధర్ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫాదర్స్ డే రోజే తమ తండ్రి తమ కళ్ల ముందే హత్యకు గురి కావడంతో ఆ చిన్నారులు తట్టుకోలేకపోతున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.